దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస భగవానుల వారు మనపై కృపతో అందించినటువంటి మోక్ష పురాణం శ్రీమద్ భాగవత మహాపురాణం. అందులో ఇప్పటి వరకు మనం శ్రీకృష్ణ పరమాత్మక దివ్యానుగ్రహంతో ప్రథమ స్కంధంలో 19 అధ్యాయాలు పూర్తి చేశాం. ఇప్పుడు ద్వితీయ స్కంధంలో ప్రవేశిస్తున్నాం. సందర్భం గుర్తుంది కదా. మైత్రేయ మహర్షి విదురుల వారికి చెప్తున్నారు, సూతమహాముని శౌనకాది మహాములకు చెప్తున్నారు, శుకపర బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. భగవద్భక్తుల చరిత్రయే భాగవతము. పరీక్షిత్ మహారాజు అడిగాడు, మహాత్మా, గోదోహన సమయమాత్రమపి గృహస్థానాం గృహేషు భవాన్ న తిష్టతి. గోదోహన సమయకాలేపి గృహస్థానాం గృహేషు భవాన్ న తిష్టతి. ఇదానీం సప్తాహే అహం కథం భవత్ప్రవచనం స్వీకరిష్యామి. తావత్పర్యంతం భవతః సమయ అస్తి వా న వా అహం న జానే. అందరూ సంస్కృతంలో మాట్లాడేవారండి. ఎప్పుడు దేవభాష, దేశభాష. కలియుగంలో కలి ప్రభావం వల్ల ఆ భాషను మాట్లాడేవాళ్ళ సంఖ్య తగ్గింది. కానీ ఇప్పటికీ పీఠాధిపతులు, సద్గురువులు, శృంగేరి, కంచి, పుష్పగిరి అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు. మైసూరు ఆశ్రమంలో దత్త విజయానంద తీర్థస్వామి స్వచ్ఛంగా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడతారు. గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా సహజంగా వచ్చేస్తుంది దేవభాష. ఏమన్నాడు పరీక్షిత్ మహారాజు, స్వామి, గోదోహన కాలే గోదోహన సమయే అపి. ఆవు పాలు పితికినంత సమయం, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా మీరు గృహస్థుల ఇళ్లలో ఉండరు అని నేను విన్నాను. మరి నాకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది. అంతకాలం నన్ను మీరు రక్షించగలరా? నాకు జ్ఞానోపదేశం చేయగలరా? రెండే ప్రశ్నలు నావి. మానవుల కర్తవ్యం ఏమిటి? మోక్షం కోరేవాడు ఏం చేయాలి? సూత భగవానులు వారు శౌనకాది మహాములు చెప్తున్నారు, సుఖపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వితీయ స్కంధంలో 1వ అధ్యాయం. సుఖపరబ్రహ్మ చెప్తున్నారు, నాయన, భగవంతుడి యొక్క కృపా విశేషం ఇదంతా. నువ్వన్నట్టుగా నేను ఎక్కడా ఎక్కువసేపు ఉండను, ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోను, అహంకార మమకారాలు లేవు, అందరిలోనూ భగవంతుడినే దర్శిస్తూ ఉంటాను.
ఇది భగవదాజ్ఞ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసం. ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినవాడు నువ్వు. అందుచేత మా తండ్రి గారి ఆదేశాన్ని పురస్కరించుకుని నీకు భగవద్భక్తుల కథలు చెప్పి నిన్ను తరింపజేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. నువ్వు అడిగావు కదా 2 ప్రశ్నలు. మానవుల కర్తవ్యం ఏమిటి, మోక్షం కోరేవాడు ఏం చేయాలి చెప్తున్నాను నేను. ఇంకొక విషయం కూడా అది చెప్పావు నువ్వు. గోదోహన కాలమపి అహం నస్థాస్యామి పరంతు సప్తాహపర్యంతం అహం భాగవత పురాణ విశేషాన్ వదిష్యామి తదపి భగవద్ అనుగ్రహేణ. మహారాజా, నువ్వు చెప్పినట్టుగా నేను ఎక్కువసేపు ఎక్కడా ఉండను. ఎందుకంటే నా ధర్మం అది. ఇలా తిరుగుతూ ఉంటాను. ఆ భగవంతుడు ఎటు దారి చూపిస్తే అటు వెళ్తుంటాను. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాను. ఇక్కడ ఇది భగవద్ ఆదేశం. వారం రోజులు సరిపోతుందా అంటున్నావు. అక్కర్లేదు. నీకో విషయం చెప్తాను నేను. పూర్వం ఖట్వాంగ మహారాజు ఉండేవాడు. ఆయన పేరు ఖట్వాంగ మహారాజు. కృతయుగం వాడు. ఇది ద్వాపరయుగం. యుగం ప్రవేశించింది. కృతయుగంలో ఖట్వాంగ మహారాజు సూర్యవంశ క్షత్రియుడు, చాలా గొప్పవాడు. ఆయన దేవేంద్రుడికి మిత్రుడు. దేవాసుర సంగ్రామంలో దేవరాజు యొక్క కోరికపై ఆయన అమరలోకానికి వెళ్ళేవాడు. రాక్షసులను సంహరించేవాడు. దేవతలకు సహాయం చేసేవాడు. ఒకసారి ఆయన వెళ్ళి దేవకార్యం మీద వెళ్ళి అక్కడ ఆ సంగ్రామంలో పాల్గొని దేవతలకు ఉపకారం చేశాడు. ఆయన వచ్చేటప్పుడు అడిగాట, దేవేంద్ర, నేను ఎంతకాలం ఉన్నానో నాకు తెలియదు. మానవ కాల ప్రమాణం, దేవకాల ప్రమాణం భిన్నంగా ఉంటుంది. దయచేసి నాకు చెప్పండి, ఇంకా నాకు ఎంత ఆయుర్దాయం ఉంది అని అంటే అప్పుడు దేవరాజు బృహస్పతి ఆదేశంతో చెప్పాడు, మహారాజా, నువ్వేం అనుకోకు, నీకు కాలం సమీపించింది. 2 గడియల సమయం మాత్రమే ఉంది. నీకు కేవలం 2 గడియల సమయం మాత్రమే ఉన్నది. అంతకంటే లేదు జీవితకాలం అని చెప్పగానే, అయ్యయ్యో, 2 గడియల సమయంలో నేను జీవితాన్ని పూర్తి చేయాలి, నాకేమిటి దారి అని అంటే, ఆ పరమాత్మను స్మరించు నాయన, ఆయనే నీకు మార్గదర్శి అని చెప్పగానే భూలోకానికి వచ్చేసాడు ఆయన. వశిష్ఠుల వారిని అడిగాడు. వశిష్ఠుల వారు మొత్తం సూర్యవంశ క్షత్రియులకు ఆయనే గురువు. ఆయన చెప్పారు, మహారాజా, ఎంత సమయం ఉన్నదని కాదు, ఈ ప్రయత్నం నువ్వు చెయ్యి, భగవంతుడిని ప్రార్థించు. ఈ ప్రయత్నం చేయకుండా భగవంతుడిని ప్రార్థించకూడదు అనేటప్పటికి ఆయన వశిష్ఠుల వారి ఆదేశంతో, ఇప్పుడు పరీక్ష మహారాజు అక్కడే కదా ఉన్నది, గంగా తీరానికి వెళ్ళి అక్కడ తూర్పు ముఖంగా దర్భలను పరిచి అక్కడ కూర్చుని 2 గడియల సమయం అంటే ఎంత, 48 నిమిషాలు. భారతీయ కాలమానం ప్రకారం ఘడియలు ముహూర్తాలు. పాశ్చాత్య కాలమానాన్ని అనుసరించినట్లయితే ఒక ఘడియ 24 నిమిషాలు. ఆయన తదేక నిష్ఠతో అహంకార మమకారాలను విడిచిపెట్టేసి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించేసి భగవద్ధ్యానంలో గడిపాడు. మోక్షం పొందాడు. అర్థమైంది కదా నీకు? ఇంకా నీకు సందేహం దేనికి? ఇంకా నువ్వు అడిగిన ప్రశ్న, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉన్నతోన్నతమైనది. కారణం భావన, భాషణ, ఆచరణ. ఈ 3 మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన వరాలు. ఈ 3టినే భగవదాయత్తం చేసి ఆ భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటే మానవుడు సులభంగా తన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, జీవితకాలాన్ని. ఇది మానవుడి కర్తవ్యం. సర్వం శ్రీకృష్ణస్య పాదపద్మార్పణమస్తు అని
కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేసి నిష్కామ కర్మతో కర్మ ఫలితాన్ని కోరకుండా ఆ పని చేసినట్లయితే నిష్కామ కర్మ. అలా చేయాలి మానవుడు, అది కర్తవ్యం. ఇంకా రెండవ ప్రశ్న అడిగావు కదా, ముముక్షువులు. మోక్షం ఇచ్చుహు ముముక్షు, మోక్షాన్ని కోరేవాడిని ముముక్షు అంటారు. ఆ ముముక్షువులకు కర్తవ్యం ఏమిటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులతో కలిగినటువంటి అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేయాలి. ముందు యమ, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. నియమ, ఆసన సిద్ధి ఉండాలి, ఒక నియమాన్ని అనుసరించాలి. నియమబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకూడదు, ఆ నియమం పెట్టుకోవాలి. ఆసన, పద్మాసనం కానీ వజ్రాసనం కానీ సుఖాసనం కానీ స్వీకరించాలి. ప్రాణాయామ, నాలుగవది ప్రాణాయామం. ఆసన శుద్ధి ఉంటేనే ప్రాణాయామం వస్తుంది. ప్రాణస్య ఆయామ ప్రాణాయామ. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని క్రమబద్ధీకరించి ప్రాణాయామం చేయాలి. శూన్యకం, పూరకం, కుంభకం, రేచకం. గాలి విడిచిపెట్టినప్పుడు శూన్యకం, గాలి పీల్చినప్పుడు పూరకం, గాలి పీల్చిన తర్వాత ఆపడం కుంభకం, విడిచిపెట్టడం రేచకం. ఇది ప్రాణాయామం. ప్రాణాయామంతో మనస్సు పవిత్రమవుతుంది, ఏకాగ్రత పొందుతుంది. అప్పుడు భగవంతుడిని ధ్యానించాలి. ఆజ్ఞాచక్రంలో మనం బొట్టు పెట్టుకునే చోట అది అక్కడ ఆ భగవంతుడిని, ఆ రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ధ్యానించాలి. ఇంకా దేని మీద ధ్యాస ఉండకూడదు, అహంకార మమకారాలు ఉండకూడదు, ఎవరితోనూ సంబంధం ఉండకూడదు, కేవలం భగవదాయత్తంగా ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా మోక్షం పొందుతాడు. ఈ రెండు కర్తవ్యాలు అని ఆ సుఖపర బ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్పాడు. తర్వాత అందుకు ఏం చేయాలి అనేటటువంటి విశేషమైన విషయాన్ని కూడా ఆయన సుఖపర బ్రహ్మ చెప్తున్నారు. ద్వితీయాధ్యాయంలో చూడవద్దు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ప్రథమోధ్యాయः.